హలో ఎవ్రీవాన్. లక్షల కోట్ల రూపాయల వ్యాపారం, లక్షలాది మంది ఉద్యోగులు, వేల కోట్ల వ్యాపార సంస్థలు, బిలియన్ డాలర్స్ టర్న్ ఓవర్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే మనకు ఇది మాత్రమే గుర్తుకొస్తుంది కదా. మనం ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ని వ్యాపార కోణంలోనే కాకుండా సామాజిక కోణంలో కూడా చూడవచ్చు అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారంటే, వీళ్ళు ప్రాణం లేని మూగజీవుల కోసం ఒక పెద్ద దేశంలోని అతిపెద్ద జూని ప్రారంభించారు. ఈ జూ పేరు వాంతారా జూ. ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లోని జామ్నగర్లో పెట్టారు. ఇది 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ జూని ప్రారంభించారు. దీన్ని విజిట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. మొన్న రీసెంట్గా మోడీ గారు కూడా వచ్చి విజిట్ చేశారు. వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే వీళ్ళు అన్ని జంతువులు, ప్రాణకొన విపరీతం ఉన్న జంతువులను రక్షించాలి. వేటాడుకునే క్రమంలో వాళ్ళకి ఏమైనా అయినా కానీ కాళ్ళు చేతులు విరిగి వాళ్ళని జంతువులను రక్షించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందించి జంతువులన్నిటినీ రక్షించాలనే ఉద్దేశంతో ఈ వంతార జూని ప్రారంభించారు. ఈ జూ పెట్టాలనే ఆలోచన ఎవరి నుంచి పుట్టిందంటే అనంత్ అంబానీ ఆలోచన నుంచి పుట్టింది. తనకి చిన్నప్పటి నుంచి జంతువులు అంటే ఇష్టం అంట. తన నుంచి జంతువులను కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ జూని ప్రారంభించారు. దీనికోసం చాలా ఎక్విప్మెంట్ అంటే గవర్నమెంట్ కూడా అన్ని సహకరిస్తుంది. చాలా దీన్ని ఒక కృత్రిమ అడవిగా కూడా అనవచ్చు. అంటే మన అడవి అంటే అడవిలోనే జంతువులు ఉంటాయి కదా, అలా కాకుండా వీళ్ళు ఒక కృత్రిమంగా అడవిని పెట్టారనుకోవచ్చు. అడవిలాగా చేసి జంతువులు రక్షిస్తున్నారు. అక్కడ లేని జంతువులు అంటూ ఉండవు, అన్నీ ఉంటాయి. టార్టాయిస్, రాబిట్స్ అన్నీ చాలా రకాల మూగజీవులు అన్నీ అక్కడ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు. ఇప్పుడు రీసెంట్గా మోడీ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేశారు. సో ఇలాంటి మూగజీవులను కాపాడడం కోసం ఒక మంచి జూని పెట్టారు ఈ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు. చాలా నాకైతే ఎందుకో మీకు కూడా వీడియో చేసి మీకు కూడా అర్థమవుతుందని చేశాను. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా అన్ని అలాంటి జంతువులను కాపాడడం మంచిదే కదా మూగజీవులని. సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.